మా నాన్నగారు ఏంది, నీకు నువ్వు నల్లగా ఉంటావు, నిన్ను ఎవడ పెట్టుకుంటారు సినిమా ఫీల్డ్లో, నీకు ఏం తెలుసు అసలు సినిమా ఫీల్డ్ అంటే ఒక తెల్లగా ఉండాలి, మంచి ఇది ఉండాలా అంటే. సార్ నేనేమనుకున్నా అంటే రాజమహేశ్వరం నల్లగానే ఉండేవాడు కదా, ఆయన నల్లగానే ఉండేవాడు కదా, ఆయన చూస్తే ఆయన కూడా ఇంచుమించు అలాగే ఉంది. మీ ఊర్లో మీరు చూస్తున్నప్పుడే ఆయన స్టార్ అయ్యారు. మన కళ్ళ ముందు స్టార్ అయిపోయాడు. అట్లా అనుకునేవాడు నేను. తర్వాత మళ్ళీ ఏదో కాసిన డబ్బులు తీసుకొని మళ్ళీ హైదరాబాద్కి వచ్చి, హైదరాబాద్ నాకు అసలు ఏం తెలియదు. హైదరాబాద్ అంటున్నారు తప్ప నాకు అసలు ఏం తెలియదు. ఆ ట్రైన్ ఎక్కాను, ట్రైన్లో ఒక ఇద్దరు పరిచయం అయ్యారు హైదరాబాద్లో, దిల్సుఖ్ నగర్ ఏరియా వాళ్ళది. వాళ్ళు చెప్పాను వాళ్ళకి, నా పక్కనే కూర్చొని వాళ్ళకి చెప్పాను, నాకు ఇట్లా తెలియదు అంటే, నువ్వు చిరంజీవి గారి దగ్గరికి వెళ్తున్నావా, చిరంజీవి గారు అంటే ఏమనుకుంటున్నావు, నువ్వు తెలుసా చిరంజీవి అంటే ఏమని చెబుతున్నారు వాళ్ళు, అనుకుంటున్నారు వాళ్ళు. సరే నా ఎమ్మటి రండి, నాకు అపోలో హాస్పిటల్ చూపించండి అని చెప్పిన వాళ్ళని తీసుకొచ్చి అపోలో హాస్పిటల్ కాడికి ఆటోలో నేరుగా ఆటోలో వెళ్తే మా ముగ్గురికి వాళ్ళిద్దరికీ నాకు కూడా ఆయన నాగబాబు గారు మొన్న టిఫిన్ పొద్దునే వెళ్ళేసి పొద్దుగే వెళ్ళిపోయాం కదా, ఓకే అంటే టిఫిన్ పెట్టించాడు.